హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు లక్ష్మీరాజ్ వ్లాగ్స్ ఛానల్. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ప్రతి వీధి వీధికి మొదలైపోతాయి పోచమ్మ తల్లి మొక్కులు, ఇంకా బోనాలు. ప్రతి కాలనీలో వాడపోచమ్మకు చేయడం మీకు కూడా తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మేము కూడా పోచమ్మ గుడికి వెళ్దామని తయారయ్యామండి. చూడండి, ప్రసాదం పెట్టడానికి ఆకులు, దేవుడి కోసం పువ్వులు, అగరవత్తులు అండ్ పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా రెడీ చేసేసుకున్నాము. అండ్ చూడండి, ఇక్కడ పలారం అండి, పెసరపప్పు, బెల్లం ఇంకా అటుకులతో తయారు చేసినటువంటి పలారం అండి. పోచమ్మ తల్లికి చాలా ఇష్టమైన పలారం. ఇంకా దీపం పెట్టడానికి ఆయిల్, బోనం కూడా రెడీ అయిపోయిందండి. పోచమ్మ తల్లికి బోనం వండి సమర్పించడం అంటే చాలా ఇష్టం అండి. అది ఆషాఢ మాసంలో ఇంకా ప్రత్యేకతనిస్తుంది. ఫ్రెండ్స్, మీరు కూడా రండి. నేను ఏ గుడికి వెళ్తున్నాను? పోచమ్మ గుడికి. చూడండి, శ్రీ పెద్ద పోచమ్మ దేవాలయం. వర్షాకాలం కదండి, చిరుజల్లులు పడుతున్నాయి. ఈ పెద్ద పోచమ్మ దేవాలయం అనేది ఎక్కడ ఉందో మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ గోడలపైన అందమైన చిత్రాలను మనం చూడొచ్చండి. బోనం ఎత్తుకున్న యువతులు ఇంకా పోతురాజులు చాలా అందంగా చిత్రీకరించారు కదా. ఇక నేనైతే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, ఇదైతే మంచిర్యాలలో ఉన్న శ్రీ పెద్ద పోచమ్మ దేవాలయం. మీకు గనక పర్టిక్యులర్ ప్లేస్ తెలిసినట్లయితే నాకు కామెంట్ చేయండి. ఇక్కడ చిత్రాలు చూస్తున్నారు కదా. మనం పోచమ్మ మొక్కులు తీర్చుకోవడం అంటేనే కోళ్ళను, మేకలను కోయాల్సిందే. ఇక నాతో పాటు లోపలికి రండి, ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇవేంటో మీకు తెలిసే ఉంటుంది కదా, చిలుకలు అంటారు. మనం ఏదైనా కోరిక కోరుకొని ఈ చిలుకలు ఇక్కడ పోచమ్మ గుడిలో కట్టినట్లయితే మన కోరికలు తీరుతాయి. ఇప్పుడు చూడండి, మనం పోచమ్మ తల్లిని చూడొచ్చు. ఎంత ప్రశాంతంగా ఉందో కదండి. ఆషాఢ మాసంలో పోచమ్మ తల్లికి ఎక్కువగా బోనాలు సమర్పించడం అనేది మనం చూస్తూ ఉంటాం. ప్రతి వీధి చివరలో కానీ, ఊరి చివరలో కానీ పోచమ్మ గుడిని మనం చూస్తూ ఉంటాం. ఈ పోచమ్మ తల్లి ఆ ఊరంతటినీ కూడా రక్షిస్తుంది అని చెప్పి అందరూ నమ్ముతూ ఉంటారండి. ఆ కోడి, ఆ ప్రసాదం గనుక తిన్నట్లయితే ఆ పోచమ్మ తల్లి మన పూజల్ని అంగీకరించినట్టు లెక్క. అప్పుడు మాత్రమే ఏ లోపం లేకుండా పోచమ్మ తల్లి సంతృప్తి చెందింది అని నమ్ముతారండి. సో ఫైనల్గా అన్ని మొక్కులు సమర్పించాక కొబ్బరికాయ కొట్టడం అయితే పూర్తయిందండి. ఫ్రెండ్స్, మీరైతే మీ ఊరి పోచమ్మను, వాడపోచమ్మను ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.